హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగుండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇవాళ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి. అందుకే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉంటే హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. 2 బీరకాయలు వచ్చాయి, అలాగే కొన్ని బీన్స్ వచ్చాయి. బీన్స్ ఫస్ట్ టైం చూస్తున్నానండి. బీన్స్ చెట్టుని అలాగే బీన్స్ హార్వెస్ట్ని ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. బీరకాయలు అయితే కొన్ని హెల్తీగా ఉన్నాయండి. ఒక 2 వచ్చాయిలేండి. ఇదైతే అంత హెల్తీగా లేదు, కొన్ని మొక్కలే ఉన్నాయి. మొన్న అయితే భలే హెల్తీగా ఉన్న ప్లాంట్ ఈ విధంగా అయిపోయిందండి. ఎందుకు అయిపోయింది నాకైతే అర్థం కావట్లేదు. ఎరువులు వేస్తున్నాము, అలాగే చెట్టుకు నీళ్లు కూడా బాగానే పెడుతున్నాము, కానీ చెట్లు అయితే ఇలా అయిపోతున్నాయి. హెల్తీగా ఉన్న చెట్టుని చూసి ఒక్కసారి ఇలా అయిపోయిన చెట్టుని చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. ఏం చేస్తాము, మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలి ఏంటో ఉసూరు అనుకుంటూ ఉన్నాను నేను. చూడండి, హార్వెస్ట్ అయితే చేసేసింది, కన్నమ్మే చేసిందండి. 2 హార్వెస్ట్లు కన్నమ్మే చేసిందనమాట. ఈ చెట్టు కూడా అలాగే అయిందండి. మొన్న అయితే పూత పిందె చాలా ఉన్నది. కాకర చెట్టు అయితే కొంచెం హెల్తీగా ఉందండి. ఇది బీన్స్ కాయలు వచ్చాయి చూడండి, చాలా పెద్దగా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఎంతైనా కూడా మన గార్డెన్లో అలా కోసుకొని వచ్చేసి ఇలా వంట చేసుకొని తిన్నామంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ప్లస్ ఆ సాటిస్ఫాక్షన్ ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టము. మా నాన్న చిన్నప్పుడు మా పంట పొలాల్లో అలా పంటలు వేస్తూ ఉంటే అందులో పచ్చిమిర్చి, టమాటో కూడా పండించేవాళ్ళు అనమాట. అక్కడ చెట్టు దగ్గర నుంచి అలా కోసుకొచ్చేసి ఇలా అమ్మ వంట చేస్తుంటే ఎంత టేస్టీగా ఉండేదో. కానీ అవకాశాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి సిటీలో. కానీ మనకు వీలైనంత ప్లేస్ ఉన్నా కూడా, అంటే మనం రెంట్ హౌస్లో ఉన్నా లేకపోతే ఓన్ హౌస్లో ఉన్నా కూడా, మనకు వీలైన చోట చిన్నగా మనం కూడా ఏమైనా చిన్న మొక్కలు పెట్టేసుకొని హార్వెస్ట్ చేసుకున్నా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మనకు టైం పాస్ అవుతుంది, అలాగే మెంటల్గా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటామన్నమాట మనము. ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఏది లేకుండా మనం ఇంట్లో అలాగ పడుకునేసి అలాగ మనం ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, ఒక దయ్యాల కొంపలాగా అవుతుందన్నమాట మన మైండ్ అనేది. నిజంగా చెప్పాలంటే నేను అవన్నీ తప్పించుకోవడం కోసమే ఇలాగ నేను టెర్రస్ గార్డెన్ పెట్టడం కానీ, యూట్యూబ్ ఛానల్ పెట్టడం కానీ స్టార్ట్ చేశానండి. ఎందుకంటే పిచ్చి ఆలోచనలు రాకుండా మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలంటే మనకు ఏదో ఒక వ్యాపకం ఉండాలన్నమాట. ఆ విషయంలో మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. బాగా మోటివేట్ కూడా చేస్తారు. ఎందుకు ఖాళీగా ఉంటావు, ఇన్ని టాలెంట్లు పెట్టుకొని కూడా ఎందుకు ఖాళీగా ఉంటావు, ఏదో ఒకటి చెయ్యి, చదువుకున్నావు కదా, జాబ్ చేయాలంటే జాబ్ చేసుకో, లేకపోతే నీకు ఇష్టమైన వర్క్ చేసేసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలాంటి హస్బెండ్ దొరకడం కూడా చాలా లక్కీ అని చెప్తానండి నేనైతే. మార్నింగ్ నిద్ర లేచేసరికి కూడా మనకు అక్కడ దీపం వెలుగుతూ ఉందండి దేవుడి రూమ్లో. ఇలా వెలుగుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒక్కోసారి కొండెక్కుతుంది. కొండెక్కినప్పుడు మళ్ళీ మనం స్నానం చేసేసి పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ దీపం అనేది వెలిగిస్తామండి మేము. తర్వాత మార్నింగ్ పూజ కూడా అయిపోయిందండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ చేస్తామన్నమాట. చూడండి ఎంత కలకలలాడుతూ ఉన్నారో. పూజ రూమ్ అయితే మాది కొంచెం పెద్దగానే ఉంటుందండి. మా ఇంటి స్థలం అయితే చాలా తక్కువ అనమాట, 100 గజాసే ఉంటుంది. కానీ నాకున్న ఫస్ట్ మా ఇల్లు కట్టేటప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, మా ఇంట్లో ఫస్ట్ దేవుడి రూమ్ అనేది మనకు పూజ చేసుకోవడానికి సఫిషియెంట్గా ఉండేలాగా చూసుకోవాలని నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట స్టార్టింగ్లోనే. అందుకు తగ్గట్టుగానే పూజ రూమ్ అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నామండి. చాలా బాగుంది. ఇద్దరు కూర్చునేసి కంఫర్టబుల్గా మనం పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ మధ్య దొరికే పూలతోటి డిఫరెంట్ కలర్స్ పూలు దొరుకుతున్నాయి కదా, ఆ పూలతోటి ఈ విధంగా అలంకరించేసుకొని దేవుళ్ళని నీట్గా సెట్ చేసేసుకొని పూజ అయితే పూర్తి చేసేసుకున్నామండి. మోస్ట్లీ మా ఇంట్లో మా వారే పూజ చేస్తారు కాబట్టి నేను ఎక్కువసేపు పూజ చేసే అవకాశం అయితే లేదండి. మా వారే పూజ చేసేస్తారు కాబట్టి ఇంకా తర్వాత నేను స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టేసుకుంటానండి. ఒక్కోసారి తులసమ్మ దగ్గర దీపారాజన చేస్తాను. మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, తులసమ్మ దగ్గర ముగ్గు వేస్తూ ఉంటే అక్క నువ్వు స్నానం చేసే ముగ్గు వేస్తావా, లేకపోతే స్నానం చేయకుండా కూడా వేయొచ్చా అని చెప్పేసి. నేనైతే ఒక విషయం చెప్తానండి. నేనైతే మార్నింగ్ లేసినప్పుడు గుమ్మం ఊడ్చినప్పుడే నేను తులసమ్మ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని తర్వాత కిచెన్లో అన్ని వంటలు పిల్లలకు బాక్సులు అన్నీ పంపించేసిన తర్వాత స్నానం చేసేసి పూజ దగ్గరికి అయితే వెళ్తానండి. మా వారైతే ఈలోపు టైం ఉందనుకోండి చేసేస్తారు. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి పిల్లలకైతే బాక్స్ చేద్దామని. నైటే నీట్గా చేసి పెట్టానండి కిచెను ప్లస్ హాల్ అవన్నీ కూడా. అలాగే పెరుగు కూడా తోడు పెట్టేశానమాట. ఇంకా కర్రీ కావాల్సిన ఆనియన్స్ కూడా అక్కడ పెట్టేశాను నేను. మన కిచెన్లో కొత్త ప్లాంట్ వచ్చింది కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే గ్రీనరీ చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ ప్లాంట్ ఇంకా కొంచెం అందం తెచ్చింది అనిపించింది. ఈ ప్లాంట్ ఎలా ఉంది, దీని పేరు అయితే నాకు అస్సలు తెలియదండి. నాకు మనీ ప్లాంట్ కొన్ని పేర్లు తెలుసు, కానీ బైపీసీ స్టూడెంట్ మరి నేను, కానీ అన్ని ప్లాంట్స్ పేర్లు అయితే నాకైతే తెలియదు.
మొన్ననే మనీ ప్లాంట్ వీడియో మీతో షేర్ చేశాను కదండి, చాలామందికి నచ్చింది, చాలామంది చూస్తూ ఉన్నారు. తట్టె ఇడ్లీ రెసిపీ కూడా చాలామందికి నచ్చిందండి. పాజిటివ్ కామెంట్స్ వస్తుంటే నాకైతే ఫుల్ ఎంకరేజింగ్గా ఉందన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నేను. ఈరోజైతే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి రైస్ అలాగే చిక్కుడుకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. అన్ని చిక్కుడుకాయలు కూడా క్లీన్ చేసి పెట్టాను కాబట్టి అంత పని అయితే ఉండదు. ఇంకా ఓన్లీ మనం రైస్ కడిగి పెట్టేసి తర్వాత కర్రీ చేసేయడమే. అది కాక మా వారికి ఈరోజు బ్రౌన్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసి లైట్స్ అన్నీ ఆన్ చేసేసుకొని మొత్తం క్లీన్గా ఉందా లేదా అని చూసేసుకొని మళ్ళీ హాల్లో లైట్లు అయితే వేసుకోవడానికి వెళ్తున్నానండి. నైట్ ఎంత క్లీన్ చేసినా కూడా మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం డస్ట్ ఉంటుందేమోనని ఒక అనుమానంగా అయితే ఉంటుంది. మా ఇంట్లో అయితే కాక్రోచెస్ గట్రా ఏమీ లేవండి. ఆ కాక్రోచెస్ ఇంతకుముందు ఉండేటివి అనమాట. ఒక లిక్విడ్ అయితే యూజ్ చేసాము. అది మా వారు ప్రతిసారి చెప్తున్నారు, అది షేర్ చేయవి మీ వ్యూవర్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. నేను ప్రతిసారి మర్చిపోతూ ఉన్నానండి. ఈసారి అయితే మీకు చూపిస్తానులేండి అది ఏమి యూజ్ చేసామనేది. అది ఒక్కొక్క డాట్ అక్కడక్కడ వేసానండి, కానీ ఒక్క బొద్దింక లేదండి. అసలు ఎంత బాగా అసలు చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఎక్కడన్నా బొద్దింకలు కనిపించాయనుకోండి చిరాకుగా ఉంటుంది. నాకైతే వాటిని చూడంగానే అనీజీగా అనిపిస్తుంది అనమాట. మా పిల్లలు అయితే కనీసం కిచెన్లోకి కూడా రారు. తర్వాత నైట్ అయితే గ్రోసరీ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారండి. నేను గ్రోసరీ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఎగ్జాక్ట్గా నేను మంత్లీ వాడే గ్రోసరీ అయితే ఫుల్గా తెప్పించలేదండి. కొన్ని లాస్ట్ మంత్వే ఉన్నాయి కాబట్టి కొన్ని తెప్పించాను. మార్నింగ్ లేవగానే ఇక్కడ సుప్రభాతం ఆన్ చేసేసుకొని కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. కొంచెం కిచెన్ సెట్టింగ్ కూడా మార్చానండి. నా కిచెన్ టూర్ అడుగుతున్నారు కదా, త్వరలోనే చేద్దాం అనుకుంటున్నానండి. నాకు పాసిబుల్ అయినప్పుడు తప్పకుండా షేర్ చేస్తానండి. కానీ ఈ కిచెన్ మీకు షేర్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుందన్న నమ్మకం అయితే నాకుందండి. ఎందుకంటే మాకున్న చిన్న స్థలంలోనే అన్ని కన్వీనియంట్స్ తోటి మనమైతే అన్ని ఫెసిలిటీస్ మనకు సమకూర్చుకొని కట్టుకున్న ఇల్లు కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. తప్పకుండా షేర్ చేస్తాను త్వరలోనే. మొన్న నేను షాపింగ్కి వెళ్ళేసి చాపింగ్ బోర్డు అయితే నిన్న వీడియోలో షేర్ చేశాను కదండి. ఆ చాపింగ్ బోర్డు అనమాట చాలా బాగుంది, వెయిట్ కూడా చాలా ఉందండి. నేను కర్రీ కోసం అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టాను. మొన్న తెచ్చిన కాస్ట్ ఐరన్ పెనాలు అయితే ఇంకొంచెం నీట్గా క్లీన్ చేయలేదండి, అందుకోసమే వాటిలో వంట చేయలేదు. నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తున్నానమాట. కొంచెం ఆయిల్ వేసేసి పోపు సామాన్లు అన్నీ వేసేసానండి. ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు అన్నీ వేసేసుకొని చేసేసుకుంటే బాగుంటుంది. కానీ కర్రీస్లో నేను పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువే యాడ్ చేస్తానండి. పచ్చిశనగపప్పు మా వారికి చాలా ఇష్టం అనమాట, అందుకోసమే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఇంకా మా వారు ఎప్పుడైనా వంట చేయమని చెప్పేసి అన్నాం అనుకోండి, మ్యాగీలో కూడా పచ్చిశనగపప్పు వేస్తారు. అందుకోసమే కొంచెం దూరం పెడతామన్నమాట, వంట దగ్గరికి రానియకుండా. కానీ ఇంట్లో హస్బెండ్ హెల్ప్ఫుల్గా ఉన్నదనుకోండి, నిజంగా ఆ ఇల్లు స్వర్గమేనండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క విషయంలో మా వారు నాకు అంత హెల్ప్ చేస్తారండి. కానీ అది మెంటల్గా కూడా ఎంత సపోర్ట్ చేస్తారంటే అతను చెప్పే మాటలను వింటూ ఉంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందండి. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అర్థం చేసుకుంటే భర్త దొరికితే అంతకన్నా ఇంకేం కావాలండి. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే వడ చేస్తున్నానండి. వడపిండి పట్టి పెట్టానమాట, గ్రైండ్ చేసి పెట్టాను. వడ మనకు మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే మనం పిండి అనేది ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ మనము గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసానమాట. తర్వాత ఇందులో కొంచెం సోడా అలాగే కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకొని మెత్తగా బాగా బీట్ చేసినట్టు చేత్తో కలుపుకోవాలండి. అప్పుడే మనకు వడ అనేది చాలా బాగా వస్తుంది. ఈ టెక్నిక్ నాకైతే బెంగళూరులో మా ఇంటి ఓనర్ ఆంటీ చెప్పిందనమాట. అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతుంటాను. ఆ టిప్ మీకు యూజ్ అవుతుందని మీకు షేర్ చేస్తున్నాను. కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి. ఇంకా కారం వేసేసి ఇంకా కొత్తిమీర వేసేసి దింపేయడమే అనమాట. ఇంకా వడ కోసం ఆయిల్ కూడా పెట్టేశానండి. వడపిండి కూడా రెడీగా ఉంది. కారం కూడా వేసేసి కలిపేసేసి ఇంకా రైస్ కూడా ఆల్రెడీ అయిపోయిందండి. రైస్ ఆ కర్రీలోనే వేసేసి కలిపి పిల్లలకు బాక్స్కి అయితే పెట్టేస్తాను. ఈలోపు పిల్లల కోసం అయితే వడలు వేస్తున్నానండి. మాకైతే వేడివేడిగా వేసుకుంటాను. ఇప్పుడు పిల్లలు తినిపోతారు కదండి, అందుకోసమే చేస్తున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అంటున్నారు ప్రతి దానికి అన్నమాట అంటున్నారండి, అనకండి అని చెప్పేసి. కానీ ఊత పదాలు కొన్ని ఉంటాయి కదండి, అవైతే ఎంత కంట్రోల్ చేద్దామన్నా కూడా ఆగవన్నమాట. వడలు అయితే భలే వచ్చాయండి. ఎప్పుడైనా కూడా మనం వడ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, చాలా బాగా వస్తాయి. మన హోటల్ కన్నా కూడా ఇంకా చాలా బాగా వస్తాయి. ఎప్పుడైనా మనం వడ వేసినప్పుడు వడ ఆయిల్ అనేది బాగా హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వడ అనేది వేయాలండి. అప్పుడే మనకు వడ వేసిన వెంటనే మనకు వడ అనేది పైకి తేలాలి. అప్పుడే మనకు మంచి కాలుతుంది. లేకపోతే కానీ అడుగు అంటేసి మనకు ఆయిల్ వీల్ చేస్తుందండి. వడల కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. వడలన్నీ రెడీ చేసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి.
ఇక చట్నీ అయితే నైటే ప్రిపేర్ చేసి పెట్టానండి. నాకు మార్నింగ్ కొంచెం నాకు లేట్ అవుతుంది, ఏదన్నా వేరే పని ఉంది అనుకుంటే గిన నైటే చేసి పెడతాననమాట. ఈ చట్నీ నేను దోసలోకి కానీ, అలాగే వడలోకి కానీ, లేకపోతే బియ్యం రొట్టెల్లోకి కానీ ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఈ రెసిపీ మళ్ళీ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే షేర్ చేయండి. మీకు మళ్ళీ ఆ రెసిపీ అనేది మీకు తప్పకుండా మళ్ళీ చేసి చూపిస్తాను. చూసారు కదండి వడ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో, ఫోర్క్తో అలాగంటుంటే ఎంత సౌండ్స్ వస్తుందో, లోపల చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా చాలా బాగుంటాయండి. వేడి వేడిగా తిన్నామంటే అసలు కడుపు నిండా తినేసేయచ్చు. చాలా రోజుల తర్వాత వడ చేశానండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత లెమన్ టీ పెట్టుకున్నానండి. లెమన్ టీ అనేది ఈ మధ్య ఒక ఇంచుమించు 1 వీక్ నుంచి కంటిన్యూగా లెమన్ టీని తాగుతున్నానండి. మిల్క్ యాడ్ చేయట్లేదు, కానీ చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఇంతకుముందు 2 డేస్ అలా తాగానంటే బోర్ కొట్టేది. ఈసారి అయితే 1 వీక్ కంటిన్యూగా తాగినా బోర్ కొట్టట్లేదు. ఈ లెమన్ టీ మా వారితో పిచ్చి చూపిద్దాం అనుకుంటే కుదరట్లేదండి. చెప్పాలి తనకు మళ్ళీ చేయమని చెప్పేసి. ఇంకా మా వారి బాక్స్ కోసం అయితే బ్రౌన్ రైస్ అయితే చేశానండి. ఈ బ్రౌన్ రైస్ వండడం కొంచెం కష్టమే అనిపించింది. వీటిని నైటే నానబెట్టి పెట్టానండి. తర్వాత కుక్కర్లో పెట్టేసి ఇంచుమించు 10 విజిల్స్ వరకు ఉంచానండి. అప్పుడే మనకి ఇలా బాయిల్ అయింది. ఒక 3 విజిల్స్ వచ్చేసి మూత ఓపెన్ చేసి చూస్తే బాబోయ్ బియ్యంగా ఉన్నాయండి. తర్వాత 10 విజిల్స్ వచ్చేస్తే ఇంత మాత్రం అయిందనమాట. ఇది మా వారి బాక్స్కి అయితే సెట్ చేసేస్తానండి. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఇక్కడైతే ఒక షర్బత్ కలుపుకున్నానండి. ఈ షర్బత్ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. నాకైతే చాలా 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 ఇష్టము. సమ్మర్ రాకముందే స్టార్ట్ చేశానన్నమాట. ఈ షర్బత్ చూస్తే నా కాలేజీ డేస్ అయితే గుర్తుకొస్తాయండి. ఇది నన్నారి షర్బత్ అండి. ఇది ఇష్టపడిన వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు కదండి. నన్నారి జ్యూస్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఉందండి, దాంతో చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత చేసుకున్నాను అనమాట. ఎండలు అయితే విపరీతంగా అనిపిస్తున్నాయండి, వేడి కూడా అనిపిస్తుంది. అందుకోసం ఈ షర్బత్ కలుపుతున్నాను. ఒక గ్లాసులో అయితే కొంచెం షుగర్ వేసానండి. తర్వాత లెమన్ జ్యూస్ అయితే పిండుతున్నాను. ఈ లెమన్ అయితే జ్యూస్ అయితే చాలా ఉందండి. కాకపోతే మార్నింగ్ నేను కొంచెం ఒక సైడ్ కొంచెమే కట్ చేశాను, అందుకే పిండడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కావలసినంత పిండేసుకొని తర్వాత ఇందులో మనము ఈ నన్నారి ఉంది కదండి, ఈ నన్నారి యాడ్ చేసేసుకొని సోడా యాడ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్. పైన సబ్జా సీడ్స్ యాడ్ చేసుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది. కాకపోతే సబ్జా అనేది నేను నానబోయడానికి మర్చిపోతున్నానండి రోజు. ఇది ఎక్కడ తెప్పించారు అంటే కడపలో తీసుకున్నానండి. కడప నుంచి మా అక్క కూతురు వస్తూ ఉంటే తీసుకొచ్చింది. అదే ఉందన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెమే ఉందన్నమాట, ఇంకొంచెం ఉంది. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఇంకా సోడా అయితే ఏ కంపెనీది వాడినా పర్లేదండి, నా దగ్గర ఈ సోడా ఉంది కాబట్టి ఇది పోస్తున్నా. ఈ షర్బత్లో సోడా అయితేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కానీ కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు కూల్ వాటర్ కన్నా కూడా నాకు ఇది సోడాతోనే అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మిక్స్ చేసేసుకొని తాగేసేయడమే. అప్పుడు ఈ వీడియో నిజంగా చెప్పండి, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఎంతమందికి షర్బత్ తాగాలనిపిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నాకైతే ఈ షర్బత్ చేసిన వీడియోస్ చూసినప్పుడల్లా కూడా నాకు ఈ షర్బత్ తాగాలనిపిస్తుంది. అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. షర్బత్ రెడీ అయిపోయింది చూడండి, ఎంత టేస్టీగా ఉందో, చల్లగా ఎంత బాగుందో. ఇంకా ఇప్పటి నుంచి రోజు చేసుకొని తాగుదాం అనుకుంటున్నానండి. ఇదండి ఇవాళ వీడియో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తాను కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.